ఇదండి మ్యాటర్కి స్వాగతం అండి. బాగున్నారా? నేను మీ సీతను వచ్చేసానండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? మడిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. కొంతమందికి దెబ్బ కాదు కదా, కర్రు కాల్చి వాత పెట్టినా ఆనదు. తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకాలు మన మధ్య ఉన్నారండి బాబు. కొంతమంది తల్లులు కూతుళ్లను తప్పుదారిలో పంపుతున్నారండి. ఇదంతా ఎవరి కోసం చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇంకెవరో 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యి కూకున్న ఫేక్ అఘోరి శ్రీవర్షిని గురించేనండి. కోట్ల రూపాయలు తన అకౌంట్లో ఉన్నాయని ఆ ఫేక్ అఘోరి సొల్లు చెప్పడం, దాని నమ్మి శ్రీవర్షిని తల్లి సైలెంట్గా కూతుర్ని హైదరాబాద్ బస్సు ఎక్కించడం, మళ్ళీ ఏమి తెలియనట్లుగా మీడియా ముందు శ్రీవర్షిని తల్లి దొంగేడుపులు ఏడటం. అబ్బో, థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉన్నవండి బాబు. జనాల కొంపలు ముంచి సంపాదించిన సొమ్మును ఫేక్ అఘోరిగాడు తమకిచ్చేస్తారని తెలిపారు ఆశ. బలాదూరుగా రోడ్లపై తిరిగేయాలన్న దిక్కుమాలిన కోరిక, ఐఫై లైఫ్ గడపాలన్నీ శ్రీవర్షిని దురాశ. అన్నీ కలిపి ఈ దరిద్రపుగొట్టు సీనుని 2 తెలుగు రాష్ట్రాలు చూసేలా చేసేయండి. అయినా శ్రీవర్షినికి పోయే కాలం కాకపోతే నా అంగం శివార్పణం. నేను అమ్మాయినని చెప్పుకునే ఫేక్ అఘోరిగాడిని చేసుకోవడం ఏంటండి? పైగా ఆ దరిద్రుడితో పిల్లల్ని కంటామని చెప్పడం ఏంటి? అప్పుడిప్పుడు బెమ్మంగారు చెప్పినట్టు కలికాలం అంటే ఇదేనన్నమాట. ఈ పనికి మాలిన దరిద్రపు సోదనంతా మీడియా వాళ్ళు లైవ్లు పెట్టి మరీ చూపిస్తాం. ఇంకో ఇడ్డోరం వాళ్ళిద్దరూ హనీమూన్ వెళ్తున్నారంటూ చూపించడం మీడియా దిగజారుడుతనానికి పరాకాష్ట. ఈ ఫేక్ అఘోరిగడికి ఇంతకుముందే పెళ్ళయిందని, నేనే వాడి పెళ్ళాన్నని రాధిక అనే అమ్మాయి కూడా మీడియా ముందుకొచ్చి చెప్పింది. అంతేనా? ఫేక్ అఘోరిగడు సంగతి తేలుతానని మంగమ్మ శపథాలు కూడా చేస్తూ నానా రచ్చ చేసింది. దెబ్బకు జడుచుకున్న ఫేక్ అఘోరి శ్రీవర్షిని అడావుడిగా పెళ్లి చేసుకున్నారని పబ్లిక్ చెవులు కొరుకుంటున్నారండి. ఏదేమైనా ఇంకా ఎన్ని చండాలాలు చూడాల్సి వస్తుందో అని జనం అడలెత్తిపోతున్నారంటే నమ్మండి. ముఖ్య ఆడుందని అడిగితే తల చుట్టూ చేయి తిప్పి చూపాడట వెనకటికి ఒకడు. అట్లాంటిది మా ఎవ్వరం అని వాపోతున్నారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు. కొండనాలకు మొందెత్తే ఉన్ననాలికి ఊడిందని మా విశాఖ వాళ్ళ కష్టాలు చూడండి ముఖ్యమంత్రి గోరు అంటూ ఎక్స్లో ట్వీట్లు చెప్తున్నారండి. ఏటి మాకు ఈ కర్మ, మీరు ఏదో ఒకటి చేసేయండి అని అంటున్నారు గంటా గోరు. ఎంతకే విషయం ఏమిటంటేనండి, ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవటానికి విశాఖపట్నం నుంచి విజయవాడ రావాలని అనుకున్నారట. అయితే విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానం లేదని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్ళి మరీ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చారంట. పొద్దుగాల 8ంటికి విశాఖపట్నం బయలుదేరితే ఇక్కడికి చేరేసరికి బువ్వ తినే టైం అయిందంట. అదే విశాఖపట్నం నుంచి విజయవాడకు డైరెక్ట్గా విమానం ఉంటే గంటలో ఇక్కడ వాలిపోదును కదా అని గంటా గోరు తెగ ఇదైపోతూ, ఇదేటి అన్యాయం, విశాఖపట్నం నుంచి విజయవాడకి ఇంత టైమా, రైల్లో వచ్చినా ఇంత టైం పట్టదు కదా, పైగా 2 విమానాల ఖర్చు ఏంటి మాకు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ముఖ్యమంత్రి గారు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ గారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి, లేకుంటే చాలా ఇబ్బంది అండి బాబు అంటూ ఎక్స్లో ట్వీట్లు చేస్తున్నారండి గంటా గోరు. దానికి ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టారండి. అంతేనా, ఆయన గోరెక్కిన 2 విమానాల టికెట్లను కూడా పోస్టు పెట్టేశారండి. ఆయన గోరు చేసిన పనికి టీడీపీ అధిష్టానానికి చిర్రెత్తుకొచ్చిందండి. విమానాల గోల ఏటైనా ఉంటే మా దృష్టికో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ గారి దృష్టికో తేవాలి కానీ ఇలా పోస్టులెట్టి మా పరుగు తీస్తావా, ఇంకో పాలు ఇలా చేస్తే మామూలుగా ఉండదు అని వార్నింగ్లు ఇచ్చిందండి.
ఆంధ్రాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఇంకో రాష్ట్రం వెళ్ళి రావడం ఏంటండి మరి విచిత్రం కాకపోతే. జుట్టున్నమ్మ ఎన్ని కుప్పలైనా వేసిద్దన్నట్టు డబ్బున్న వాళ్ళు ఎన్ని విమానాలైనా ఎక్కుతారు, దిగుతారు. ఎంకి పెళ్ళి సుబ్బు సాకు వచ్చిందని ఓతగా ఇదైపోతున్నారండి రాష్ట్ర ప్రజలు. మీరు వ్యాపారం చేసుకోవడం ఏంటి, లచ్చలు లచ్చలు మీరు పోగేసుకోవడం ఏంటి, నాన్ సెన్స్లు న్యూ సెన్స్లు మాత్రం మాకేటి అంటూ గగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర ప్రజానీకం. అమ్మినోడు బాగున్నాడు, తాగినోడు బాగున్నాడు, మధ్యలో మాకు పట్టింది దరిద్రం. దీన్ని ఎలా ఆపాలా అని ఓతగా ఆలోచిస్తున్నా ఐడియా రావట్లేదని ఎవరైనా ఈ గోల ఆపండి బాబు అని తెగ బతిమాలేస్తున్నారండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే గత ప్రభుత్వము మందు బాబులకి సొంతంగా దుకాణాలు ఇట్టి అమ్మింది. మీకు తెలుసు కదండి, అడ్డమైన చీపు లిక్కర్లు అమ్మి జనాలతో చెడు కూడా ఆడుకుంది అప్పటి ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా అడ్డమైన పేర్లు పెట్టి బ్రాండ్లను పెజలను బ్యాండ్ బాజా బారాత్తలు ఆడేసేయండి. పైగా దిక్కుమాలిన వాటికి ఫారిన్ బ్రాండ్ రేట్లు పెట్టి మరీ అమ్మేశారు. మరి ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ఈ ప్రభుత్వం మద్య దుకాణాలను బంద్ చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పగించిందండి. ప్రభుత్వ దుకాణాలు అయితే వస్తే రండి, లేకుండే లేదు అన్నట్లుగా ఉండేవాళ్ళు. మరి ప్రైవేట్ వాళ్ళు అట్టా ఉండరు కదండి, వాళ్ళకు లాభాలు రావాలి. పైగా మన ప్రజాప్రతినిధులకు మామూలు కూడా ఇవ్వాలి. అంటే వ్యాపారం 3 బీర్లు 6 బ్రాందీలు లేక సాగాలి కదండి. అందుకే రండి రండి దయచేయండి, మీరాక మాకెంతో సంతోషమండి అని పాడుతూ వైన్ షాపులు మందుబాబులకు స్వాగతం పలుకుతున్నారండి. అబ్కారీ వారి రూల్స్ ప్రకారం వైన్ షాపు వాళ్ళు మందు సీసాలను అమ్మాలే కానీ షాపు దగ్గర తాగనీయకూడదండి. అది ప్రభుత్వ రూలు. ఓహో, ఇలా అయితే మేము అమ్మినట్లే, ప్రజలు తాగినట్లేనని వైన్ షాపు వాళ్ళు దీర్ఘాలు తీస్తూ ఇది వ్యాపారం లాభాలే లక్ష్యం అంటూ వైన్ షాపుల పక్కనే తాటాకులు పాకలేసి కూకోవడానికి కుర్చీలేసి మంచింగిలి పెట్టేశారండి. దీంతో ఇంట్లో తాగితే పెళ్ళం తంతుంది, బార్లో తాగితే బిల్లు ఎక్కువ అవుతుంది అనుకునే మందు బాబులంతా పొలోమని ఇట్టాటి వైన్ షాపుల దగ్గరికి చేరిపోయారండి. అంతవరకు బాగానే ఉందండి. కానీ తాగిన తర్వాత కిక్ ఎక్కువై మందుబాబులు వారిలో వారే గొడవలు పడుతూ తన్నుకు చస్తూ తలకాయలు కూడా పగలగొట్టుకుంటూ చుట్టుపక్కల ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారండి. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలంతా తలలు పట్టుకుంటున్నారండి. మరి ఈ ప్రజాప్రభుత్వం దీనికి ఏం చేస్తుందో చూడాలండి. చూశారు కదండి, ఇదండి ఈ వారం ఇదండి మ్యాటరు. మళ్ళీ మంచి కబుర్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానే. బాయ్ బాయ్.